అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందదగినదో వారి వలన నాకు దుఃఖము కలగకుండా వలనని ఈ సంగతి మీకు రాసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం ఒక శ్రేష్టమైన మాటను, మనకు సంబంధాలు, ఆత్మీయతలో, రక్త సంబంధికులతో, ఇరుగు పొరుగు వారితో, దేవునితో ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఉంటున్నాయి అనేది ఒక పరిశీలనాత్మకమైనటువంటి మాటను ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను. అపోస్తులైన పౌలు ఒక ఆశ కొరింథీ సంఘం పట్ల వ్యక్తపరుస్తున్నాడు. ఆయన పరిచర్య చేసి ఎన్నో సంఘాలను కట్టాడు. కట్టిన ప్రతి సంఘాన్ని కూడా తిరిగి తిరిగి దర్శిస్తూ ఉండేవాడు. వారికి ఆత్మీయత స్థితి ఎలా ఉంది, వారి యొక్క దేవునిలో వారు ఏ విధంగా ఎదుగుతున్నారు, నమ్మిన నాట నుంచి చివరి వరకు వారి బ్రతుకుల్లో దేవుని కోసం నిలబడే స్వభావం ఉందా, నిలబడ్డారా, దేవుని పట్ల అదే వైరాగ్యాన్ని కనపరుస్తున్నారా, వారి నమ్మినట్టుగా, అంగీకరించినట్లుగా, వారు కోరుకున్నట్లుగా దేవునితో సత్సంబంధాన్ని ఏర్పరచుకొని ఆత్మీయతలో వృద్ధి చెందుతున్నారా లేదా అని ఆయన కట్టిన ప్రతి సంఘాన్ని కుదిరినప్పుడల్లా కూడా ఆయన దర్శిస్తూ ఉండేవాడు. దర్శిస్తున్నప్పుడు ఈ 2వసారి పత్రిక రాస్తూ ఒక మాట చెప్తున్నాడు. ఏమంటే, నేను వచ్చినప్పుడు, నేను వస్తాను, అయితే నేను వచ్చినప్పుడు ఆయన ఒక మాట ఏమని చెప్తున్నాడంటే, నేను ఎవరి వలన సంతోషము పొందదగినదో నేను వెళ్తాను. వెళ్ళంగానే వీళ్ళు ఈ విధంగా రక్షించబడ్డారు కదా, ఈ విధంగా స్థిరంగా ఉన్నారు కదా, ఆ రోజు రక్షించబడ్డప్పుడు ఇలాంటి వైరాగ్యం కలిగి ఉన్నారు కదా, ఇలాంటి ప్రేమను కలిగి ఉన్నారు కదా, ఇలాంటి భక్తిలో నిలబడ్డారు కదా, ఆ విధంగా వాళ్ళు ఉంటారు, ఆ విధంగా స్థిరపరచబడి ఉంటారు, దేవుడికి కోరుకొని ఉంటారు, బలపరచబడి ఉంటారు, ఇంకా వృద్ధి చెంది ఉంటారు, ప్రార్థనలో, సహవాసంలో, రొట్టె విరిచడి విషయంలో, లేకుంటే సంబంధాన్ని కలిగి ఉండే విషయంలో, సంఘములో ఐక్యత కలిగి తమ యొక్క బ్రతుకును కొనసాగించే విషయంలో ఇంకా దేవుణ్ణి తెలుసుకున్న దాన్ని బట్టి వృద్ధి చెంది ఉంటారు అని ఆయన అంటాడు. నేను వచ్చినప్పుడు ఎవరి గురించి అయితే నేను సంతోషాన్ని పొందుతాను, ఖచ్చితంగా వాళ్ళు ఈ విధంగా ఉంటారు, ఈ స్థితిలో వాళ్ళు ఉంటారు అని ఆయన ఊహించుకుంటూ ఎల్లప్పుడూ వారి గురించి ప్రార్థనలు చేస్తూ, వారి గురించి కనిపెడుతూ, ఆయన ప్రార్థనలన్నీ కూడా మనం చూస్తాం. కొలస్సీలకు రాసిన పత్రికలో అక్కడే అదే మన ఆజ్యంలో కూడా మనం చదివినా కూడా ఏమని ఉంటుందంటే, చూడండి 3వ వచనం, 1:3లో దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారిని ఆదరించడం శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమనంతట్లో మమ్మల్ని ఆదరించుచున్నాడు అంటూ మీరు కూడా అలా ఉండాలనే ఉద్దేశంతో ఎడతెగగా వారి గురించి ప్రార్థన చేస్తున్నట్లుగా, వారి జీవితాల గురించి ఆయన తలపోస్తున్నట్టుగా ఉంటుంది. వారు ఏ విషయంలో స్థిరంగా ఉండాలి, ఎక్కడ స్థిరంగా ఉండాలనే దానికి ఇంకా క్లియర్గా కొలస్సీలకు రాసిన పత్రిక చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక ఏమంటున్నాడంటే, అందుచేత ఈ సంగతి వినటి నాటి నుంచి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక. ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నారు? మీరు సంపూర్ణమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము గలవారై, దేవునికి చిత్తం సంపూర్ణంగా గ్రహించిన వారై, ప్రతి సత్కార్యములలో సఫలలగుచు, దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనుచున్నారనియు అని అక్కడ చదువుతాం. చూడండి, పౌలు వారి గురించి ఏమని ప్రార్థన చేస్తున్నా, అయ్యా నేను వారికి మారు మనసు సంబంధించిన వాక్యాన్ని ప్రకటించాను, వాళ్ళు మహా ఉపద్రవంలో దేవుని నమ్మారు, నిన్ను ఎరిగారు, నిన్ను తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు వారి జీవితంలో నిన్ను తెలుసుకున్న వారి గురించి నిత్యము ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఆత్మ సంబంధమైన వివేకము గలవారిగా ఉండాలి.
ఆత్మ సంబంధమైన వివేకం కలిగిన వారుగా ఉండాలి, నీ చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకున్న వారిగా ఉండాలి. లేకుంటే అక్కడ మనం చూస్తే ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించిన వారే దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ ఉండాలి అనే ఆశతో నిరంతరము అయ్యా పలాని కుటుంబం ఇలా ఉండాలి ప్రభువా, పలాని కుటుంబం నిన్ను ఎరిగి ఉండాలి ప్రభువా, పలాని కుటుంబం ఊళ్ళో ఉన్నటువంటి వ్యక్తులు నీ విధంగా అభివృద్ధి పొందాలి, నిన్ను తెలుసుకోవాలి, నీ పట్ల ఆశ ఇలా కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన వివేచన వరకు ఉండాలి, పాపము జోలికి పోకుండా పాపానికి లేకుంటే పరిశుద్ధకు పరిశుద్ధకు మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని వారు ఎరిగి నీతిగా బ్రతుకున్నట్లుగా వారి పట్ల నీ కృప చూపించండి, దయ చూపించండి అని నిరంతరం వారిని ప్రార్థన చేస్తూ వారి గురించి కన్నీరు కారుస్తూ అని అంటున్నాడు, నేను రాబోతున్నాను. అయితే నేను ఎవరి విషయంలో అయితే నేను సంతోషంగా ఎదురు చూస్తున్నానో వారు ఎలా ఉండకూడదని కోరుకుంటున్నాడు. చూడండి అంకుల్, ఒకసారి వెళ్ళి చెప్పరాకూడదండి, కొద్ది సౌండ్ తగ్గించుకోమని. మనం చదివినటువంటి అధ్యాయంలో 2వ అధ్యాయం నేను వచ్చినప్పుడు ఎవరి వలన సంతోషం పొందదగినదో వారి వలన నాకు దుఃఖము కలగకుండవలెను అని ఆయన కోరుకున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన కోరికండి, నేను ఎవరిని చూసైతే వీరు బలపరచబడ్డారు, వీళ్ళు స్థిరపరచబడ్డారు, ఇంకా అభివృద్ధి పొంది ఉంటారు, ఇంకా బలంగా నాటబడి ఉంటారు, బలపరచబడి ఉంటారు, దేవునిలో ఎదిగి ఉంటారు అని ఎవరి గురించి ఆనందపడుతున్నాడో వచ్చి చూడగానే వారు ఆ స్థితిలో లేకపోతే నాకు దుఃఖం, ఆ స్థితిలో లేకపోతే నాకు వేదన, కాబట్టి అలా ఉండకుండా చూడండి అని ఈయన కోరుకుంటూ వాళ్ళకు రాస్తున్న నాకు దుఃఖం కలగకుండా వలనని. మరి ఈరోజు మొదట ఉన్నటువంటి వైరాగ్యం, మొదట ఉన్నటువంటి భక్తి, మొదట ఉన్నటువంటి ప్రేమ, మొదట ఉన్నటువంటి విశ్వాసం అభివృద్ధి పొందట్లేదు. కానీ తరిగిపోతున్న దాన్ని బట్టి వారిని గమనించినప్పుడు, వారిని చూసినప్పుడు చాలా బాధేస్తుంది, చాలా దుఃఖం వేస్తుంది, చాలా వేదన కలుగుతుంది. పౌలు కూడా అదే కోరుకుంటున్నాడు, నేను ఎవరి గురించి అయితే సంతోషంతో ఎదురు చూస్తున్నారో వారు నాకు దుఃఖము కలగచేస్తే నాకు బాధ. ఈ రోజుల్లో తల్లిదండ్రులుగా మనము మన బిడ్డల పట్ల ఒక ఆలోచన కలిగి ఉంటాం, బంధువులుగా బంధుమిత్రాదుల పట్ల ఒక ఆలోచన కలిగి ఉంటాం. మొదట ఒక రిలేషన్ ఉంటుంది, కాస్త ఎల్లగానే అదే రిలేషన్ ఉంటుందా? లేదు. కారణం ఏంటి? ఒకప్పుడు వారితో ఉండటం మనకు సంతోషం, వారి ఇంటికి వెళ్ళడం సంతోషం, వారితో మాట్లాడడం సంతోషం, వారితో మన బాధలు చెప్పుకోవడం మనకు ఆనందం. కానీ ఇప్పుడు అలా చెప్పుకోవడానికి, వారితో మాట్లాడడానికి ఎందుకో ఆ సంబంధాలు కట్ అయిపోతున్నాయి, అభివృద్ధి పొందట్లేదు. మానవులుగా సంబంధాలను అభివృద్ధి పరచుకోవాల్సిన మనము ఏం చేస్తున్నాం అంటే ఎక్కడికక్కడ తుంచి వేసుకుంటున్నాం, లేకుంటే కట్ చేస్తుంటున్నాం. వాళ్ళు నా వారు అనుకున్న వారిని బట్టి ఈరోజు చాలామంది జీవితాల్లో బాధ కలుగుతుంది. ఎవరైతే నా వాళ్ళు అనుకుని వారిని బట్టి సంతోషంగా నా వారిని చెప్పుకోవాలనుకుంటున్న వారి గురించి ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఒకప్పుడు బాగా ఉండేవాళ్ళమండి, ఒకప్పుడు బాగా జరిపించే వాళ్ళని, ఇప్పుడు ఆ రిలేషన్షిప్ లేదు, ఇప్పుడు ఆ పద్ధతి లేదు, వాళ్ళు మారిపోయారు, వాళ్ళు ఎదిగిపోయారు, వాళ్ళు ఇలా ఉన్నారు, ఇలా ఉండరని ఎవరిని బట్టి అయితే ఒకప్పుడు సంతోషపడ్డామో, ఎవరిని బట్టి అయితే ఒకప్పుడు మనము ధైర్యంగా ఉన్నామో, ఎవరిని బట్టి అయితే ఆ సహవాసాన్ని, ఆ రిలేషన్షిప్ను, ఆ బంధుత్వాన్ని బట్టి ఆనందపడ్డామో, ఇప్పుడు అవి ఏమైపోతున్నాయంటే దుఃఖకరంగా అయిపోతున్నాయి. ఇప్పుడు అవేమవుతుంది, ఆ బంధాలు, బంధుత్వాలు, రక్త సంబంధికులు, రిలేషన్ అన్నీ కూడా దుఃఖకరంగా మారిపోతున్నాయి. అందుకని సంబంధాలు చెడిపోతా ఉన్నాయి. పెరిగే కొంది ఎవరికి వాళ్ళు దూరం అయిపోతున్నారు, ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతూ, ఎవరి బ్రతుకు వాళ్ళకు ఉంటుంది అన్నట్లుగా బ్రతుకుతున్నారు. కానీ ఇది ఒక తప్పు అని ఒక సంఘం మీద దేవుడు మోపుతుంది. నీకుండే మొదటి ప్రేమ నీవు విడిచితివి. ఇప్పుడు మీరు ఆ మాటను ఆధారం చేసుకొని చూడండి, ఆ మాట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం.
3వ వచనం చదవండి. చూడండి, నీవు సహనమును కలిగి నా నామం నిమిత్తం భారం భరించితివి అని నేను ఎరుగుదును, అయినను నీ మీద ఒక తప్పు ఒకటి మోపుతున్నాను. అదేంటంటే మొదట ఉన్న ప్రేమను వదిలితివి అని తప్పు మోపుతుంది. మొదట ఉన్న ప్రేమ, మొదట ఉన్న ఆప్యాయత, మొదట ఉన్న అనురాగం ఈరోజు వదిలిపెడుతున్నారు. కాబట్టే మొదటగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు కలిసి లేదు. అందుకని నేను ఎక్కడో చదివాను, ఒకప్పుడు ఎంతో అపురూపంగా అనిపించే అనుబంధాలు, సంబంధాలు కాలక్రమేణా అవి దుఃఖకరమై మారిపోతున్నాయి. ఎందుకని ఆ విధంగా మారిపోతుంది? ఏ విధంగా అలాంటి వాళ్ళు ఇక్కడ మన బైబిల్లో ఉన్నారా అని చూస్తే, తరిచి చూస్తే చాలా నాకు కనిపించాయి. సో వాళ్ళందరి గురించి చెప్పను, కానీ ఒక 3 గురించి 4 గురించి మాత్రం టూకీగా నేను ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారిని బట్టి ఆనందించిన వారు తదనంతరం కొంతకాలం వారిని బట్టి దుఃఖపడ్డ సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి. అది తప్పు అని బైబిల్ చెప్తుంది. దీన్ని బట్టి మనము మన సంఘం సహవాసంలో కావచ్చు, మన రిలేషన్షిప్లో కావచ్చు, ఉద్యోగం చేస్తున్న చోట కావచ్చు, ఎక్కడైనా సరే మొదట మనకు మంచిగా అనిపించిన సంబంధాలు, బంధుత్వాలు, ఆప్యాయతలు ఈరోజు ఎలా ఉన్నాయి, ఎందుకు అలా ఉన్నాయి, దానికి మన కారణం ఏమన్నా ఉందా, మనం ఏమన్నా బాధ్యులమా, లేకుంటే వాళ్ళలో మార్పు ఎందుకు అలా కలిగిందని పరిశీలించుకోగలిగితే తిరిగి ఆ బంధాన్ని ఏర్పరచుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీరు కానీ తిమోతికి రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. చాలు, చూడండి. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి అని రాయబడి. దేమ అనే వ్యక్తి పౌలుతో పాటు పరిచారకుడు. అందుకనే నేను రెఫరెన్సులు మీరు రాసుకోగలిగితే చూడండి. అదే ఫిలెమోనుకు రాసిన పత్రిక 1:24 వెతకమాకండి, ఇంకా తలలు అదే బైబిల్లో ఉంచమాకండి. నా మాట వినండి చాలు. అందుకే రెఫరెన్సులు తగ్గించేస్తున్నాను చెప్పడం. ఫిలెమోనుకు రాస్తూ నా జత పని వాడైన దేమ అని అంటాడు. ఇంకొక చోట నాతో పాటు కొలసీలకు రాస్తూ దేమ కూడా మీకు వందనాలు చెప్తున్నాడు అని చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే ఆదిలో తనతో పాటు తోడుగా ఉండి తన యొక్క నాయకత్వాన్ని బలపరిచి తనతో కూడా వెంబడించిన వాడు దేమ. అయితే అంటే దేమాను బట్టి ఆనందం కొన్ని సంఘాలకు పరిచయం చేసిన అటువంటి తిమోతి ఇప్పుడు ఏముంటున్నాడంటే, దేమ నన్ను విడిచి ఏదెన్సుకు, ఐగుప్తుకు లేకపోతే ఏదెన్సుకు వెళ్ళిపోయాడు. నన్ను విడిచిపెట్టి లోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేమ పట్ల పౌలు యొక్క ఆలోచన ఏంటి? ఒకప్పుడు దేమ అంటే నా జత పనివాడు, నాకు తోడుగా ఉండేవాడు, నా పరిచర్యలో భాగస్వామిగా ఉండేవాడు, నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాతో కూడా వచ్చేవాడు, నేను పడిన శ్రమలన్నిటిలో కూడా ఎరిగినటువంటి వాడు, దేవుని కోసం ప్రయాసపడినటువంటి వాడు, ప్రభు పనిలో అన్ని విషయాల పాలు పంపులు పొందినటువంటి వాడు, సంఘాలను బలపరచడానికి ఒక బాధ్యత అప్పచెప్పిన వాడు. ఇలాంటి ఆనందం పౌలు జీవితం ఎంతో ఉన్నా ఇప్పుడు చూస్తే దేమాను తలుచుకోగానే ఏమంటున్నాడు? దేమ లోకమును స్నేహించి. ఏంటంట అంటే ఒక రిలేషన్షిప్ మారిపోవడానికి గల కారణం ఏంటంటే, అప్పటి వరకు వారితో ఉన్న ఆ బంధాన్ని విడిచిపోవడానికి గల కారణం అంటే దానికంటే గొప్పదైన ఇంకొక రిలేషన్షిప్ ఏర్పడడమే. ఫ్రెండ్స్ మధ్యలో 2 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, డిగ్రీలో ఇంటర్ వరకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు డిగ్రీ కొత్త వాడంగా వాడితో చేరి ఉంటారు. కారణం ఏంటి? వాడు చెప్పే కొత్త కబుర్లు, కొత్త ఆలోచనలు, కొత్త మాటలు. ఇప్పుడు వరకు చిన్నప్పటి నుంచి అంటే ఎల్కేజీ నుంచి ఇంటర్ ఒకటే స్కూల్, ఒకటే కాలేజ్, కానీ డిగ్రీలకు వచ్చినప్పుడు వేరే వేరే కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు చెప్పే మాటలు వారు చేసి దాన్ని బట్టి వీనితో రిలేషన్ కట్ అయిపోతుంది. చూడండి, కొత్త వాళ్ళు పరిచయంగానే ఏమవుతుంది? పాత వాళ్ళని పక్కన పెట్టేస్తారు. ఈ రోజుల్లో ఎంతమంది లేరు, ఎంతమంది చెప్పుకోవట్లేదు.
ఇప్పుడు దేమా గురించి ఆయన బాధపడుతున్నాడు. దేమాను బట్టి నేను ఎంతో ఆనందపడుతున్నాను, కానీ ఈరోజు దుఃఖం నా బ్రతుకులో ఉంది. ఎందుకంటే నన్ను విడిచి లోకములోకి వెళ్ళాడు, లోకాన్ని ప్రేమించాడు. అందుకని బైబిల్ ఏముంటుంది? లోక స్నేహము దేవునితో వైరం. మరి లోక స్నేహాన్ని వదిలిపెట్టి అతనితో పాటు వెంబడించిన వ్యక్తి తిరిగి లోకంలోకి వెళ్ళిపోయాడు. తిరిగి లోకం అంటే ఇతనితో ఉన్నంత కాలం తన బ్రతుకులో ఏదో ఆలోచన, గేహాజీ లాగా అసంతృప్తి కలిగినటువంటి సేవలో ఉన్నట్టుగా మనం చూస్తాం. అసంతృప్తికరమైన సేవ ఏదో ఒక రోజు దాన్ని వదిలిపెట్టేటట్టుగా చేస్తుంది. ఇప్పుడు గేహాజీ అనే రెండో వ్యక్తి ఉన్నాడు. గేహాజీ విషయంలో ఎలీషా ఎంతో నమ్మకంగా ఉన్నాడు. నేను రాసుకున్నాను, గేహాజీ చాలా నమ్మకమైన సేవకుడని. రాజుల 2వ గ్రంథం 4:12-13 ఉంది. ఆ విధంగా గేహాజీ యొక్క టాలెంట్ అంటే ప్రజలకు విన్నపాలన్నీ సేవకునికి తెలియజేసేవాడని, అంతకంటే ముందుగా సేవకుడి కంటే ముందుకు వెళ్ళి అన్ని సిద్ధపరిచేవాడని, అంత మాత్రం కాకుండా సేవకుడి యొక్క దండాన్ని చేతపట్టుకొని ముందుకు వెళ్ళగలిగినటువంటి కృప, అలాంటి స్థితి గేహాజీకి ఉంది. అయితే సంతృప్తి లేదు. అది ఆ సంతృప్తి లేకపోవడానికి గల కారణం ఏదో. ఈ రోజుల్లో భక్తిలో సంతృప్తి అనగానే ఏమవుతుంది అంటే ఆస్తిపాస్తులు దేవుని ద్వారా సంపాదించుకోవాలని కోరిక బలంగా చాలామంది ఉంటుంది. అందుకని బైబిల్లో చాలా స్పష్టంగా అన్నపాన వస్త్రములు కలిగి సంతృప్తి కలిగి ఉంటే చాలు. తృప్తి కలిగి ఉండడానికి, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి వస్త్రాలు ఉంటే చాలు. అంతేకాని లోకంలో లగ్జరీ, లోకంలో ఘనత, లోకంలో డబ్బు, ధనం, వీటిని బట్టి కాదు తృప్తి. గేహాజీ జీవితంలో ఆయనతో పాటు ఉన్నాడు, కానీ ఆయన అనుసరిస్తున్నాడు. కానీ ఇప్పుడు గేహాజీని బట్టి ఎలీషా ఎంతో ఆనందపడేవాడు. నా ప్రియ శిష్యుడు, నా బాధను ఎరిగినవాడు, నా యొక్క మనసు తెలుసుకున్నవాడు, ప్రజలకు బాధను అన్నిటిని కూడా నాకు చేరవేసేవాడు, కన్నీటితో ప్రార్థించేవాడు అని ఎంతో నమ్మకాన్ని గేహాజీ పట్ల ఎలీషా కలిగి ఉన్నాడు. మొదట అతని బట్టి ఎంతో ఆనందపడేవాడు, ఎంతో సంతోషపడే. కానీ ఇంటర్నల్గా ఏదో అసంతృప్తి గేహాజీలో ఉంది. దేమాలో కూడా అలాగే ఉండొచ్చేమో. ఎందుకని మనము లోకంలో ఉన్నదాన్ని ప్రేమించకూడదు. అదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అంటే ఇప్పుడు దేమ ఏం చేశాడు? లోకాన్నే స్నేహించి లోకానికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే లోకంలో ఏముంటుంది? డబ్బు ఉంటుంది, ఘనత ఉంటుంది, గౌరవ మర్యాదలు దొరుకుతాయి. అంతేగాని దేవునికి సేవలు అన్నీ వదులుకొని బ్రతకాలి, అన్నిటి కాదనుకొని బ్రతకాలి, ఏమన్నం పడాలి. ఈ కర్మ ఏంటి? లోకానికి వెళ్తే గొప్పగా అనిపించుకోవచ్చు, గొప్పగా బ్రతకొచ్చు, ఘనపరచబడతాను ఆలోచన కలిగి ఉందేమో. దేమా అలా వెళ్ళిపోయాడు. దేమాను బట్టి సంతోషపడినటువంటి పౌలు హృదయం ఒకరోజు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు. దుఃఖం వచ్చేస్తుంది, వేదన వచ్చేస్తుంది, కన్నీరు కార్చాడు. వెళ్ళిపోయాడయా నన్ను అంటే దేవుణ్ణే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, దేవుని సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఈరోజు ఎంతమంది ఒకప్పుడు బలంగా సంఘానికి వచ్చేవాళ్ళు, సహవాసంలో ఉండేవాళ్ళు, చెడు స్నేహాలకు అలవాటు పడి, లోక స్నేహితులతో అలవాటు పడి మందిరానికి కూడా రాకుండా లోకంలో కలిసిపోయి దేవునికి శక్తిని ఎరగకుండా బ్రతికే వాళ్ళు ఎంతమంది లేరు. అది దేవుడు ఆనందపడతాడా? నా బిడ్డ ద్వారా నేను ఇలా జరిగించాలనుకుంటున్న కార్యాలు, ఈ విధంగా నేను బలపరచాలనుకున్నవన్నీ కూడా తదనంతరం ఏమవుతానంటే లేకుండా పోయాడని బాధ ఆయన జీవితంలో ఉంటుంది. ఎలీషా విషయంలో కూడా ఆయన కూడా బాధపడ్డాడు. చూడండి, ఎలీషా నయమాను యొక్క బంగారు షీనారు వస్త్రాల కోసం వెంటబడి వెళ్ళి తెచ్చుకున్నాడు. దాన్ని బట్టి ఏమైనా ఆ నమ్మకత్వాన్ని కోల్పోయాడు. ఎంత బాధపడ్డాడు. ఇది సమయమా? దాసదాసీలను, ద్రాక్ష తోటలను మనం సంపాదించుకుని ఇది సమయమా? దేశమంతా క్షేమంలో ఉండి, వేదంలో ఉండి, దుఃఖంలో ఉండే, కన్నీరు కార్చవలసిన దైవజనులుగా ఉండవలసిన మనము లోకం నుంచి విడిపించబడి దేవుని కోసం ప్రత్యేకించుకొని ఒక ప్రత్యేకమైన ప్రవర్తన కలిగి అనేకులను ఆకర్షించగలిగిన మనము లోకస్తులిచ్చే డబ్బు కోసము, ధనము కోసము, దుర్నీతి వలన కలిగే బహుమానం కోసం పరిగెత్తడానికి ఇది సమయమా? చూడండి ఎంత దుఃఖపడ్డాడు, ఎంత ఆవేదన పడ్డాడు. ఒకప్పుడు ఎలీషాను బట్టి, గేహాజీని బట్టి ఎలీషా ఎంతో సంతోషపడ్డాడు. నేను వచ్చినప్పుడు ఎవరిని బట్టి నేను ఆనందపడతానో అలాంటి వారు ఈరోజు నాకు దుఃఖం కలగజేస్తే నేను తట్టుకోలేను. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది ప్రియులారా? ఎవరిని బట్టి ఆనందపడుతున్నాం? ఎవరి విషయంలో మనం ఆనందపడుతున్నాం? ఇప్పుడు ఎలీషా గేహాజీని బట్టి ఆనందపడ్డాడు, కానీ దుఃఖాన్ని మిగిలించాడు.
పౌలు దేమాన్ని బట్టి ఆనందపడ్డాడు, దుఃఖాన్ని మిగిలించాడు. ఆ విధంగానే పౌలుకు బర్నబాసుకు ఒక విషయంలో గొడవ కలుగుతుంది. ఈ పౌలును అపోస్తులకు పరిచయం చేసిందే బర్నబా. హెచ్చరిక పుత్రుడికని, డబ్బు ధనం కలిగి అన్నిటినీ పేదలకు ఇచ్చేసి పరిచయ భారం కలిగి అలాంటి ప్రోత్సహించే విషయంలో, ఒక వ్యక్తి విషయంలో, మార్కు అని మారు పేరు కలిగిన యోహాను విషయంలో అతడు ఒకసారి ఈ సంఘాన్ని కాదని, వీళ్ళు కాదని ఇంకో చోటుకు వెళ్ళిపోతే అతను తిరిగి వచ్చిన తర్వాత అతన్ని తీసుకుని వెళ్దామని బర్నబా అంటే వద్దు. ఒకసారి లోకంలోకి వెళ్ళినవాడు, ఒకసారి కాదనుకున్నవాడు, ఒకసారి అన్ని తెలుసుకున్నవాడు, మన కాదనుకుని వెళ్ళిపోయిన వాడితో మన సంబంధం వద్దు అంటే నేను తీసుకెళ్తా, వద్దు అని వైరం కలుగుతుంది. అక్కడ పెద్ద కలహం, అక్కడ ఏముంటుందంటే వివాదము అని ఉంటుంది. వారి మధ్య పెద్ద వివాదము కలిగింది. ఒక వ్యక్తిని బట్టి ఈరోజు సంఘాలలో గొడవలు అంటే కొందరేమో వాళ్ళకు అనుకూలం అంటే సేవకులను, పరిచారకులు కూడా ఈ బర్నబాను సైతం యోహాను అను మారుపేర్లు గల మార్కు ఏం చేశాడు, మార్చివేశాడు. నమ్మకంతో మార్చివేశాడు, లేకుంటే నమ్మించినట్టుగా మార్చివేశాడు. కాబట్టి ఇప్పుడు బర్నబా అంత ఆత్మీయత కలిగి ఉండి పౌలుతో పాటు అన్ని పరిచర్యలు చేయగలిగి, అన్ని చోట్లకు వెళ్ళగలిగి, అన్ని శ్రమలు పొందగలిగి, ఇది పౌలుతో కూడా ఉన్నప్పుడు పౌలును బర్నబాను కూడా వీరు దేవతలను పొగడబడిన స్థితిలో ఒక అద్భుతమైన పరిచర్య చేయగలిగిన వారు ఇప్పుడే ఒక వ్యక్తిని బట్టి బర్నబా మారిపోయాడు. మనుషుల మాటలు మారిపోతా అంట. మనుషుల మాటలను బట్టి మన యొక్క విశ్వాసులు మారిపోతున్నారు. సేవకులు కూడా వాస్తవాన్ని గ్రహించలేని స్థితిలో బ్రతుకుతున్నారు. ఎంత దారుణం అండి! ఎలాంటి వ్యక్తి అతను? లోకంలోకి వెళ్ళి వచ్చిన వాడు, ఒకసారి కట్టబడి స్థిరంగా లేనటువంటి వాడితో ఏ సంబంధం అని పౌలు అంటాడు. చేర్చుకోవాలి కదా, ప్రేమ కలిగి ఉండాలి కదా, ప్రేమతో హక్కును చేర్చుకోవాలి కదా అని మనం చూస్తే, ఇప్పుడు అలా ప్రేమ కలిగి వచ్చినటువంటి బర్నబా ఆ మార్కు అనే పేరు గల యోహానుతో కలిసి వీళ్ళు పరిచర్య చేశారు. బైబిల్లో ఎక్కడైనా సరే వారి యొక్క పరిచర్య అభివృద్ధి పొందినట్లుగా ఉందా? లేదు. కేవలం తన ఉనికిని చాటుకోవడానికి, తన అవసరతలు తీర్చుకోవడానికి పేరు ఉన్నటువంటి బర్నబాను తన వైపు మార్చుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూటం జరిగింది, ప్రార్థన కూటం జరిగింది. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు ఎక్కడ వాళ్ళు ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేశారంటే ఈ మార్కు అనే మారు పేరు కలిగిన యోహాను ఇంట్లో జరిగింది. అయ్యా, మా కుటుంబం ఎలాంటిదో తెలుసు కదా, ఏవో చిన్న తప్పులు జరుగుతుంటాయి, నువ్వు మాకు సపోర్ట్గా లేకపోతే ఎట్లా అని బర్నబాని ఏం చేశారు, మౌలు చేశారు, మార్చివేశారు. బర్నబా మారిపోయాడు. అంటే ఇప్పుడు పౌలుకు అతని పట్ల నన్ను బలపరిచిన వాడు, నాతో కూడా అంతవరకు ఉండగలిగిన వాడు అనే ఒక సంతోషం పౌలు జీవితంలో ఉండేది. మధ్యలో ఒక వ్యక్తిని బట్టి ఏమైపోయింది, ఆ సంతోషము ఆవిరైపోయింది. ఈరోజు దేవుని పనిలో చేస్తున్న మనం దైవ సేవకుడికి లోబడి ఉంటున్నామా? మధ్యలో ఉండే మీడియేటర్స్ కావచ్చు, మధ్యలో మనకు చెప్పే వాళ్ళని బట్టి మనము ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంటున్నాం? ఇద్దరు సేవకుల మధ్యలో ఉంటున్న బంధం ఇంకొక సేవకుడితో ఏమైపోయింది, తొలగిపోయింది, కట్ అయిపోయింది, పోయింది. మీరు కానీ 15వ అధ్యాయం 39వ వచనం చూస్తే గొప్ప పెద్ద వివాదము జరిగింది అని రాయబడింది. బర్నబాకు, ఎవరికి? పౌలుకు. వివాదం అంటే గొడవ కాదు, వాదించుకోవడం, అది కాదు ఇది కాదు అని వాదించుకొని, సరే నీ ఇష్టం అనేది, నా ఇష్టం నాది, అంతే అనుకొని వాళ్ళు వేరైపోయిరి. చూడండి ఎంత బాధ ఉంటుంది. నేను ఒకప్పుడు అనామకుడిగా ఉన్నప్పుడు నన్ను ఆదరించిన వ్యక్తి ఈరోజు ఎవడో మాటను బట్టి నన్ను నిర్దాక్షిణ్యంగా తృణీకరిస్తున్నాడే బాధ పౌలు జీవితంలో ఉండొచ్చు. అయినా సరే దేవుడు నాకు ఈ పని అప్పగింపాడు, మనుషులు ఎవరు కాదనుకొని వదులుకొని ఏం చేశాడు, పౌలు పరిచర్య చేశాడు. పౌలు అద్భుతంగా వాడబడ్డాడు. కానీ పౌలు నుంచి వేరైపోయిన తర్వాత బర్నబా యొక్క పరిచర్య గురించి కానీ, బర్నబా గురించి కానీ, మార్కు గురించి కానీ ఎక్కడ రాయబడలేదు. చూడండి, ఒకప్పుడు ఆనందంగా, ఒకప్పుడు సంతోషంగా ఉన్నటువంటి సంబంధాలు మనుషుల వలన, కొన్నిసార్లు సేవకుల వలన, సేవకులు అనబడే మనుషుల వలన వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకునే దాన్ని బట్టి చెడిపోతున్నారు. ఈరోజు అలా ఎవరైనా మనల్ని వాడుకుంటున్నారా? ఎవరైనా మన మంచి కోసమే చెప్తున్నట్టుగా నటిస్తున్నారా? జాగ్రత్త. ఆ ప్రేమను కోల్పోతాం, ఆ యొక్క రిలేషన్షిప్ మనం కోల్పోతాం. పౌలు బర్నబా విషయంలో ఒక వ్యక్తి వారి బంధుత్వాన్ని, వారి ప్రేమను, ఆ సేవ భారాన్ని, కలిసి ఉండే స్థితిని పోగొట్టుకున్నారు.
పౌలు ఎంత సంతోషపడండి, బర్నబా ద్వారా నేను ఈరోజు ఒక బలపరచబడ్డాను. కానీ ఇప్పుడు బలపరచాడు అనుకొని ఆయనకు అణిగిమణిగి ఉండాల్సిన అవసరం లేదుగా, అని చెప్పినట్టుగా ఉండాల్సిన అవసరం లేదుగా. అందుకే లూకా అంకుల్ కూడా మొన్న, నంద్యాలలో ఒక పాస్టర్ కావాలంట, ఎవరైనా ఉన్నారంటే ఆ సంఘంలో సేవకుడి మాట కాదు చెల్లాల్సింది, అక్కడున్న పెద్దల మాట, కాబట్టి ఎవరు రారు. నేను అడిగిన అసోసియేషన్ ఎవరిని అడిగితే, ఆ సంఘమా, నేను దేవునికి జత పని వాడినే కానీ, దేవునికి పని వాడినే కానీ మనుషులు చెప్పినట్టు వినడానికి చేయడానికి కాదు. సంఘంలో సేవకుడి మాటే ఫైనల్, అంతే. ఇంకా ఆల్టర్నేట్ ఎవరు ఉండకూడదు. అది అందుకని దాన్ని ఏమంటారంటే ఆటోక్రసీ అంటారు. అది ఏకత్వం కలిగి ఒక మాట మీద శిరస్సుకు అతకబడినటువంటి వ్యక్తులకు లక్షణం. అది సేవకుడికే లోబడి ఉండాలి, సేవకుని మాటే వినాలి. ఇది డెమోక్రసీ కాదు, ప్రజా పరిపాలన సిద్ధాంతం కాదు. ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. దేవుని చేత ఎన్నుకోబడి పరిచర్య చేస్తున్న వ్యక్తి మాత్రం ఉంటారు. కాబట్టి ఆ వ్యక్తికి లోబడాలి, ఆ మాటలో మనం బ్రతకాలి తప్ప వాళ్ళని గౌరవించాలి, వీళ్ళని గౌరవించాలి, వాళ్ళకి ఇది ఇవ్వాలి, ఇదికి ఇవ్వాలి అనేది సంఘంలో ఏమి ఉండవు. ఇలాంటివి పెత్తనాలు ఉండబట్టే పౌలుకు నచ్చక బర్నబాతో ఏం చేశాడు, తెగదింపులు చేసుకున్నాడు. వద్దు, ఇలా అయితే కరెక్ట్ కాదు. మనిషిని బట్టి కాదు పరిచర్య, దేవుని బట్టి మనం పరిచర్య చేసుకోవాలని ఒకప్పుడు ఎంతో సంతోషపడ్డట్టు పౌలు అతని బట్టి దుఃఖపడి వేరైపోయారు. చూడండి, ఒక అసంతృప్తి సేవకుడికి దూరం చేసింది, లోకం సంఘ సహవాసంతో దూరం చేసింది. ఆ విధంగా స్వార్థపూరితమైన మనుషులు ఏం చేస్తున్నారు, సేవకుల మధ్య చిచ్చులు పెట్టి దూరం చేస్తున్నారు. సమాధానాన్ని, ప్రేమను కోల్పోయేటట్లుగా చేస్తాను. ఎంత దారుణం. అందుకని అంటున్నాడు, నేను ఎవరి మీద అయితే ఆశ పెట్టుకున్నానో, ఎవరైతే వాళ్ళు ఇలా బలపరచబడి ఉంటారు, ఇలా ఇంకా స్థిరపరచబడి ఉంటారు, ఇలా సంఘానికి ఇంకా ఆధారకరంగా ఉంటారు, సంఘానికి ఇంత ఉపయోగకరంగా ఉంటారు అని అనుకున్న వాళ్ళు ఒకవేళ నాకు దుఃఖం కలగజేస్తారేమో అనే భయం నాలో ఉంది అని బాధపడుతూ చెప్తున్నాడు. ఇంకా మనం కానీ చూస్తే చాలా మాటలు ఉన్నాయి. కానీ ఇంకా దావీదు అబ్షాలోము తల్లిదండ్రుల యొక్క బంధుత్వం అంటే రిలేషన్షిప్లో మనం ఆలోచిస్తే, అబ్షాలోము తన అమ్నోను చంపుతాడు, తన చెల్లిని చేర్చాడని వెళ్ళిపోతాడు. కానీ యోబ్ అనే వ్యక్తి మీడియేటింగ్ చేసి అబ్షాలోమును పిలిపిస్తాడు. 2 సంవత్సరాలు అక్కడ ఉంటాడు. కానీ తండ్రి దర్శనం చేయలేకుండా ఉంటున్నప్పుడు, నేను వచ్చింది ఎందుకు, నా తండ్రితో కూడా ఉండాలి కదా అని అనుకుని యోబును అడిగినప్పుడు యోబు తిరిగి దావీదుతో సమాధానపరుస్తాడు. ఒకప్పుడు తండ్రి దగ్గర ఉండే యోగ్యతను కోల్పోయి ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి తిరిగి తండ్రితో సమాధానం కలగజేస్తే ఈ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా, ఒక 4 సంవత్సరాలు ఆయన ఏం చేస్తాడు, అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఏం మాట్లాడేవారంటే, ఒక మాట చూద్దాం. చూడండి, మీరు సమూయేలు 2వ గ్రంథం 15 వచ్చింది చూడండి. 15 వచ్చాం, నేను చదువుతాను అక్కడక్కడ. ఇది అయిన తర్వాత అబ్షాలోము అంటే అదైన తర్వాత అంటే ఏంటి, 33వ వచనంలో రాజు సన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా అని అన్నాడు. సో తండ్రి దగ్గరికి వచ్చాడు, మళ్ళీ అణిగి ఉండాలి కదా. అయితే ఏం చేశాడంటే 2వ వచనంలో, తన దగ్గరికి వ్యాజ్యమాడు వారు ఎవరైనా తన యొద్దకు వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరి వాడవని వారిని అడిగి, అది ఏమంటాడంటే 3వ వచనంలో, అబ్షాలు నీ వాద్యం సరిగాను న్యాయముగాను ఉన్నది కానీ దాన్ని విచారించుటకై నియమించబడిన వాడు రాజు యొద్ద ఒకడును లేడని చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతి ఉండుట ఎంత మేలు, అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయం తీర్చుదనని చెప్పుచు, మరియు తనకు నమస్కారం చేటుకే ఎవడైనా తన దాపుకు వచ్చినప్పుడు అతని చేయిని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచు వచ్చును. 4 సంవత్సరాలు మంచిగా చేసుకొని అందరినీ, అబ్షాలోము ఉంటే బాగుంటుంది, అబ్షాలోము అయితే బాగుంటుంది, చాలా ప్రేమ కలిగిన వాడు, రాజు అయితే ఎక్కడ ఉంటున్నాడు, సరిగ్గా పట్టించుకోడు, ఆయన పనుల్లో ఉంటున్నాడు, యుద్ధాలు చేస్తున్నాడు, మాతో ఉండేవాళ్ళు ఎవడు, మనతో తిరిగేవాడెవరు, మనతో దర్శించేవాడెవరు, మనతో మాట్లాడేవాడెవడు, అబ్షాలోమే కదా మన ఇంటికి వస్తున్నాడు, అబ్షాలోమే కదా మనకు ప్రేమను చూపిస్తుండే అని మనుషుల మనస్తత్వం అంతా 4 సంవత్సరాలు మార్చి ఒక్కనొక రోజు ఏం చేశాడంటే ప్లేట్ పిరాయించాడు. ఇక రాజుగా ప్రకటించుకున్నాడు. రాజుగా ప్రకటించుకున్న తర్వాత తండ్రి ఏం చేశాడు, కొండల తట్టు 30వ వచనం చూస్తే, తల
కొండ ఎక్కుచు తల కప్పుకొని పాదరక్ష లేకుండా కాలి నడుకున ఎలుచు వచ్చాను. కానీ ఆయన బాధ కానీ తండ్రి గురించి అంటే కుమారుని గురించిన వేదన కానీ ఒక మాట కానీ చూస్తే చూడండి, అదే 18వ అధ్యాయం 19వ అధ్యాయం మొదటి వచ్చి, రాజు తన కుమారుని గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడు. దానికంటే పై 33వ వచనంలో, అప్పుడు రాజు బహుగా కలతపడి గుమ్మమునకు పైగా ఉన్న తన గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు నా కుమారుడు అబ్షాలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడలు ఎంత బాగుండును అని తను బాధపడు. ఎంత ప్రేమ కలిగిన తండ్రిని అబ్షాలోము ఏమేం చేశాడు? నయవంచన, నమ్మక ద్రోహం చేశాడు. ఈరోజు ఆ బంధం తొలగిపోవడానికి గల కారణం, ఆ యొక్క రాజ్యంలో ఒక చిచ్చు రేగడానికి గల కారణం ఏంటి? నమ్మక ద్రోహం. ప్రేమించిన వారిని ద్రోహం చేయడం, నమ్మించిన వారిని నమ్మించినట్టుగానే, వారితో ఉన్నట్టుగానే, వారితో కలిసి తిరుగుతున్నట్టుగానే, వారితో మాట్లాడుతున్నట్టుగానే, ప్రేమతో ఉన్నట్టుగానే ఉండి తన కోసము ఒక జనాంగాన్ని, ఒక మనుషులను ఏర్పరుచుకొని ఏం చేసి ఒకరోజు ప్లేట్ పేరాంచి. ఇప్పుడు తండ్రి ఎంత బాధపడి ఏమనుకున్నాడు? సరే నా యొక్క ప్రారంభ బలం కదా అబ్షాలోము అందగాడు, సరే అని ప్రేమతో చేర్చుకుంటే దుఃఖము కలుగజేశాడు. కారణం ఏంటంటే నమ్మక ద్రోహం. ఈరోజు అలాంటి నమ్మక ద్రోహాన్ని మన జీవితాల్లో కలిగి ఉంటున్నామా? తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలాంటి వారిగా ఉన్నారు? ఏ విధంగా బ్రతుకుతున్నారు? తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచి పోషించి వాళ్ళ అవసరతలను తీరుస్తుంటే తెలియకుండా పాపాలు చేసి తెలియకుండా బ్రతుకుతూ నమ్మక ద్రోహం. తల్లి ఆ రోజు తెలిస్తే తల్లిదండ్రులు ఎంత దుఃఖపడతారు. ఆ డోర్ ఏంటి సారిసారిగా డోర్ తీయమాకండి. ఏ నాన్న ఎందుకు వెళ్తారు సారిసారికి బయటికి? వాక్యం చెప్తూ ఉంటే అన్ని క్లోజ్ చేయమని చెప్పాం. మరి ఆ విధంగా ఈరోజు కుటుంబంలో తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలాంటి రిలేషన్షిప్ ఉన్నారు? మొదట నా పిల్లలు పర్లేదు, నా పిల్లలు బుద్ధిమంతులు, నా పిల్లలు చాలా తెలివిగలిగిన వారు, నా పిల్లలు పర్వాలేదు, నమ్మకంగా ఉంటారు అనుకున్న వాళ్ళు ఈరోజు చూస్తే నమ్మకంగా లేరు. ఎంత బాధ! ఎవరిని బట్టి అయితే నేను నమ్ముతున్నారో, ఎవరిని బట్టి అయితే నేను ఆనందపడుతున్నా అనుకున్న వారో నాకు దుఃఖము కలగ చేయకుండా ఉండాలి. ఈరోజు దేవుడు కూడా మన విషయంలో ఎంత బాధపడుతుంటాడు, ఎంత కన్నీరు కారుస్తుంది. అయ్యో నమ్మకమైన నగరం వేస్ట్ అయిపోయింది అని యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్నట్టుగా మన బ్రతుకులో కూడా మొదట మనల్ని ప్రేమించి తన ప్రాణం పెట్టి రక్తము చిందించి పాపం నుంచి విడిపించి ఒక ప్రత్యేకమైన జనాంగం చేసి మనకు పరిశుద్ధాత్మ అనుగ్రహించి నీతిని అనుగ్రహించి పరిశుద్ధతలో పెరగడానికి దేవుడు కృప చూపితే ఈరోజు ఆ రిలేషన్షిప్ ఎలా ఉంది? ఆ దేవుడితో ఒక సంబంధం ఎలా ఉంది? అవసరానికి సంబంధాలు ఏర్పడుతారు దేవునితో కూడా అవసరానికే సంబంధం. కష్టంలోనే దేవుడు, అవసరానికి దేవుడు అన్నట్టుగా సంబంధాలు మారిపోతున్నాయండి. ఎంత బాధపడతాడు దేవుడు. అబ్షాలోమును కూర్చి దావీదు ఏడ్చినట్టుగా, అయ్యో ఇందుకోసం కాదుగా నిన్ను కనికరించింది, ఇందుకోసం కాదుగా నిన్ను రక్షించింది, నాతో పాటు యుగ యుగాలు పరలోకంలో ఉండడానికి కదా నా రక్తాన్ని చిందించి పరిశుద్ధత నీకు ఇచ్చింది. అయ్యో మళ్ళీ తిరిగి లోకంలోకి వెళ్తున్నావే, తిరిగి పాపంలో పడిపోతున్నావనే బాధ దేవునికి ఉంటుంది. కాబట్టి ఆ బాధ మనం కలగ చేయకుండానట్లుగా మొదట నీకుండిన విశ్వాసం ఈరోజు ఎలా ఉంది? మొదట నీకుండిన ప్రేమ ఎలా ఉంది? మొదట నువ్వు సహవాసంలో ఉన్న భక్తి ఎలా ఉంది? పౌలు అంటున్నాడు, నేను వచ్చినప్పుడు ఎవరి వల్ల నేను సంతోషం పొందదగినదో వారి వలన దుఃఖం నేను పొందకూడదు. మరి మనం అలా ఉంటున్నామా? అలా ఆ రిలేషన్షిప్ కాపాడుకోవడానికి కొన్నిసార్లు తగ్గించుకోవాలి, కొన్నిసార్లు పోగొట్టుకోవాలి, కొన్నిసార్లు వదులుకోవాలి. మనతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రభు అయిన యేసు తండ్రితో సహవాసాన్ని వదిలిపెట్టుకొని, మహిమను వదిలిపెట్టుకొని రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ తండ్రితో ఈరోజు మన సంబంధం కలిగి ఉన్నాం. అందుకని ఒకరినొకరు తగ్గించుకొని ఒకరికొకరు లోబడి సంఘ సహవాసంలో బ్రతకాలి. కాబట్టి ఈరోజు మన యొక్క ఆత్మీయత, మన యొక్క పరిశుద్ధత, మన యొక్క ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు ఒకరి పట్ల ఒకరు ఎలా ఉన్నాయో పరిశీలించుకుందాం. తలలో వంచండి. తలలు వంచిన మనం, పౌలు కోరుకున్నాడు, నేను ఎవరి వలన సంతోషం పొందదగినదో
వారి వలన నేను దుఃఖం పొందకూడదు. ప్రియ దేవుని సంగమా, ఈరోజు నువ్వు ఆయన మందిరంలోనికి వచ్చావు. నీకోసం ప్రాణం పెట్టి పాపము నుంచి విడిపించి రక్షించిన దేవుని విషయంలో తిరిగి దేమాలాగా లోకంలోకి వెళ్ళిపోతున్నావా? పౌలు అంటాడు గలతీ సంఘం నుంచి, అయ్యో ఎంత అవివేకులయ్యారు, ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా ప్రవర్తిస్తారా? ఈరోజు ఒకప్పుడు ఆత్మలు ఎంతో నిష్ఠ, ఎంతో పరిశుద్ధత, లోకం పట్ల, లోక ఆశల పట్ల ఎంత నిష్ఠ, వాటిని చూడకుండా వాటి వైపు వెళ్లకుండా నిన్ను కాపాడుకోగల భక్తి ఒకప్పుడు నీది. ఈరోజు నిన్ను చూస్తే ఎంత దుఃఖం, అయ్యో ఇలాంటి వ్యక్తి ఎలా అయిపోయాడు, ఎలా మారిపోయాడు, పరిశుద్ధత పోయింది, ప్రేమ పోయింది, కపటం పెరిగిపోయింది, లోపం గర్వం పెరిగిపోయింది, అయ్యో అని దేవుడు ఎంత బాధపడుతున్నాడు. దేవుడు మరి ఈరోజు నీ ఇరుగు పొరుగు వారి విషయంలో ఒకప్పుడు ఎంత బాగా ఉండేవాళ్ళు, సంఘ సహవాసంలో నువ్వు ఎంత బాగా ఉండేదావు నీవి, బట్ ఈరోజు ఆ రిలేషన్షిప్ ఎదుటి వారితో ఉందా? అలా నువ్వు మసులుకోగలుగుతున్నావా? అది తప్పు అని బైబిల్ చెప్తుంది. నేరం ఒకటి, ఆ సంఘం మీద వాళ్ళు వ్యభిచారం చేశారని తప్పు మోపలేదు, దొంగతనం చేశారని తప్పు మోపలేదు, ప్రేమ లేదు అని తప్పు ఒకటి మోపాడు. మరి నీకు ఈరోజు ఆ ప్రేమ ఉందా? తిరిగి ఆ ప్రేమతో ఉండగలిగిన స్థితిలోకి నువ్వు రాగలుగుతావా? గమనించండి ప్రియ దేవుని సంగమా, దయతో అర్థం చేసుకోండి. దేవుడు కోరుకుంటున్నాడు, అయ్యో నేను నమ్మినట్లుగా వీళ్ళు లేకపోయారే, నేను కోరుకున్నట్లుగా వీళ్ళు లేకపోయారే, నేను ఉద్దేశించినట్లుగా వీళ్ళు బ్రతకలేకపోతున్నారే, ఆ సత్యాన్ని ఎరగలేకపోతున్నారని దేవుడు ఒకరోజు ఏడుస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మన గురించి అలా ఏడుస్తున్నాడేమో. మన బంధువులు, మన స్నేహితులు, రక్త సంబంధికులు, విశ్వాసులు, అరే వాళ్ళు ఇలా అనుకున్నాను కానీ అలాంటి వాళ్ళు కాదా, అయ్యో అయ్యో అని అనుకుంటున్నారా? మంచిది కాదు, అది తప్పు. కాబట్టి అది ఆ తప్పును, ఆ నేరాన్ని తీసివేసుకున్నట్లుగా, అయ్యా అవును ప్రభు, మొదట ఉన్న ప్రేమను, మొదట ఉన్న భక్తిని, మొదట ఉన్న విశ్వాసాన్ని, మొదట ఉన్న శ్రద్ధను, మొదట ఉన్నటువంటి స్థితిని నేను కోల్పోయానయ్యా, క్షమించు అయ్యా. నా మొదట మీరు ప్రేమించి పాపం నుంచి విడిపించి, ఇక మీదట సంఘ సహవాసంలో మొదట చూపించిన ప్రేమతోనే ఏ పనైనా చేస్తాను, ప్రేమతోనే ఎవరినైనా పలకరిస్తాను, ప్రేమతోనే ఆ రిలేషన్షిప్ కొనసాగిస్తానని ఒక తీర్మానం తీసుకుంటే ఎంత మంచిది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, అవును ప్రభా, పౌలు కోరుకుంటున్నాడు ఒకప్పుడు విన్న విశ్వాసం ప్రకారంగా విశ్వాసం అభివృద్ధి పొందాలని, సమస్తమైన జ్ఞానములో ఆత్మక సంబంధం వివేచన కలిగి దేవుని కూర్చిన జ్ఞానములు అభివృద్ధి పొందాలని దివారాత్రములు ప్రార్థన చేస్తూ ఉంటే, వాళ్ళు దేవుని కూర్చిన జ్ఞానములు అభివృద్ధి పొందకుండా వరాలు ఉన్నాయి కానీ ప్రేమ లేని వారిగా ఉన్నట్టుగా మేము చూస్తాము నాయన కొరింథీ సంఘం. అందుకనే ప్రేమ లేకుండా వ్యర్థము, గనగన మోగు కంచు లాంటిది ఆ భక్తి. కొండలు పెకలించగలిగిన ఒక విశ్వాసం ఉండొచ్చేమో, ప్రేమ లేకపోతే వ్యర్థమని ఒక నేరము పౌలు మోపినట్టుగా మేము చదువుతాం. అవును ప్రభు, ఈరోజు మాలో విశ్వాసం ఉండవచ్చు, విశ్వాసం ద్వారా మా బ్రతుకులో ఏవైనా సాధించుకోవచ్చు, సంపాదించుకోవచ్చు, కానీ ప్రేమను లేకపోతే వ్యర్థము, అది నేరము అని చెప్పారు. కాబట్టి ఆ ప్రేమను మేము కలిగి ఉండినట్లుగా, ప్రేమతో ఒకరినొకరు సహించుకుంటూ సంఘ సహవాసం ఎదుగునట్లుగా నీ కృప చూపించండి నాయన. అవును ప్రభా, చాలామందికి వరాలు ఉండొచ్చు కానీ ప్రేమ లేకపోతే అది వ్యర్థం. అది అర్థం చేసుకొని, ప్రభా వరాలు కాదు నాయన, నిన్ను గూర్చిన జ్ఞానముతో సత్సంబంధాలను ఎరుగునట్లుగా, ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడానికి, సమాధాన బంధముతో ఒకరినొకరు కట్టుకోగలిగిన జ్ఞానము నాకు దయచేయండి ప్రభాని ప్రార్థన చేయగలిగిన కృప ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటున్నాం నాయన. అది లేకపోతే విచ్చలవిడిగా నాకు నేనే గొప్ప, నాకు నేనే గొప్ప అన్నట్లుగా తలంపులు తీసివేయండి ప్రభా. అయ్యా ప్రభా, అలాంటి అలవాట్లు తీసివేయండి తండ్రి. గర్వము ఇద్దరి మధ్య చిచ్చు పెడుతుంది, మనుషులు ఇద్దరి మధ్య చిచ్చు పెడుతుంది. డబ్బు ధనం పెరిగితే కొందరికి ప్రభా నిన్ను కూర్చున్నట్టు అటు జ్ఞానం నశించిపోతుంది. అలా కాకుండా ఏ స్థితిలో ఉండినా నిన్ను కలిగి ఉండే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. అవును ప్రభు, దేమ పౌలు వదిలిపెట్టిపోయినట్టుగా మేము అయ్యా సంఘాన్ని, సహవాసాన్ని, సేవకుని వదిలిపెట్టిపోకుండా గేహాజీ ప్రభా, ఇదిగో లోకాన్ని ఆశించి, డబ్బును ఆశించి, బంగారాన్ని ఆశించి పరిగెత్తినట్టుగా గొప్పవారి దగ్గరకు వాళ్ళు సంపాదించుకోవడానికి పరిగెత్తకుండా నాయన ఉన్నంతలో తృప్తి కలిగి ఉండగలిగిన భక్తి మేము చేయగలిగిన స్థితి ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం. ఆ విధంగానే నాయన ఇదిగో తల్లిదండ్రులు కుటుంబంలో నమ్మక ద్రోహాలు చేయకుండా, నమ్మించి వంచకుండా, మోసము చేయకుండా అయ్యా ప్రభా, ఒకరి యొక్క అవకాశాలు ఇంకొకరు దుర్వినియోగం చేయకుండా
అయ్యా ప్రభా, మంచి ప్రేమ కలిగిన కుటుంబాలుగా ప్రతి ఒక్క కుటుంబాన్ని స్థిరపరచమని, మా కోసం ప్రేమ చూపినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఆ ప్రేమలో ప్రతి ఒక్కరిని బలపరచమని కోరుకుంటూ, నీ నామానికి మహిమ ఘనత ప్రభావం కలిగించుకోమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఆ విధంగానే తలలు వంచిన మనం